అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసి నిద్ర చేపట్టారు. పరివాహక ప్రాంతంలోని నివాసితులకు అండగా వారి ఇళ్లలో రాత్రి బస చేశారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. దీనిపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పేదలు కష్టపడి కట్టుకున్న ఇండ్లను ప్రభుత్వం కూల్చుతామని చెప్పడం దారుణమని మండిపడ్డారు. నిర్వాసితులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెబుతున్నారు. దీనిపై స్పందించిన సీఎం సబర్మతి ప్రక్షాళనపై ఎందుకు ప్రశ్నించలేదని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీ కాంగ్రెస్ నేతల మాటలతో మూసీ వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపుతున్నారని విమర్శించారు. గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు మూసీలో కలుస్తున్న డ్రైనేజీ కట్టడిపై ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కూలిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇళ్లు కూల్చేస్తారన్న భయంతో మూసీ పరిసరాల్లో పేదలు అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పారు. వారికి తాము అండగా ఉంటామని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రభుత్వము ఇది ప్రజారాజ్యం అన్నారు, ప్రజల పరిపాలన అన్నారు, మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ప్రజాపాలన అంటే ఇదా? ప్రజాపాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇల్లు కూలగొట్టే పాలన? పేదల ఇల్లు కూలగొట్టేటువంటి పని మాత్రము చాలా అద్భుతంగా జరుగుతా ఉంది. ఇల్లు కూలగొట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇంకొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు మూసీకి వ్యతిరేకమా? మూసి ప్రక్షాళన చేయొద్దా? మూసి పునర్జీవం చేయొద్దా? నేను ప్రాక్టికల్ గా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వేలాది మంది పేదల ఇల్లు నేలమట్టం చేయాలి, వేలాది మంది పేదల నిరాశ్రయులు చేయాలి, పేదల గూడు కూల్చేయాలి, పేదలకు నిల్వ నీడ లేకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు. మూసీ నిర్వాసితుల కోసం గత 4 నెలలుగా బీజేపీ ఆందోళన చేస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. పేదల ఇండ్లు కూల్చనివ్వబోమని, కూల్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత శక్తి ఉందో, ఎంత డబ్బు ఉందో తమకు తెలియదన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కోసం 1,50,000 కోట్లు సోనియా గాంధీ ఇస్తారా, రాహుల్ గాంధీ ఇస్తారా, ఎక్కడి నుంచి తెస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ నిద్రా కార్యక్రమంలో భాగంగా కిషన్ రెడ్డి అంబరిపేట నియోజకవర్గంలోని తులసిరామ్ నగర్ ఏరియాలో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే భోజనం చేసి మూసీ నిద్ర చేపట్టారు. ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూలగొట్టే పాలన? ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కూలగొడతారా? మరి ఒక్క బడుగు బలైన వర్గాల గృహ సముదాయానికి ఎక్కడైనా మీరు శంకుస్థాపన చేశారా? మీకు 1,50,000 కోట్లు కావాలంటుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందా? అమెరికా నుంచి ఇస్తుందా? లండన్ నుంచి తెస్తారా? అది మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో మీ ఇష్టం, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీలో డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్లో ఖర్చు పెట్టాను. హైటెక్ సిటీలో తీసుకున్నా, జూబ్లీ హిల్స్లో తీసుకున్నా, బోడబండలో తీసుకున్నా, మషూరాబాద్లో తీసుకున్నా, సనత్నగర్లో తీసుకున్నా, సికింద్రాబాద్లో తీసుకున్నా, ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. తాగునీటిలో డ్రైనేజ్ కలుస్తూ ఉంది. అన్నీ కూడా ఇక్కడికే చేరుతాయి, మూసీకే వస్తాయి. మరో నేత ఈటెల రాజేందర్ సైతం ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు విషయంలో బీజేపీ పార్టీవి డ్రామాలే అయితే తాను రాజకీయాలు మానేస్తాననే సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్తీ నిద్రలో భాగంగా రాత్రి ఆయన ఎల్బీ నగర్లోని మూసీ పరివాహక ప్రాంతంలోని ఓ ఇంట్లో నిద్రించారు. ఉదయం బస్తీ వాసులతో మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీవి డ్రామాలని కామెంట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్కు కౌంటర్ ఇచ్చారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల ధోరణి ఒకటేనని ఆయన ఆరోపించారు. లక్షలు పోసి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. కూల్చివేతలకు ఎన్ని బుల్డోజర్లు వచ్చినా అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాకులు ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ చెర్లళ్ళకైతే ఇలా డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా. ఆ డ్రైనేజీ వాటర్ మూసీ నదిలో కలవక ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా. ఇవన్నీ ఏం చేయకుండా ఎకాఎకిన వచ్చి మూసీ నదికి అటుపక్కకు ఇటుపక్కకు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు, కట్టుకున్న ఇళ్లను నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా పో అని చెప్పి ఎల్లకొట్టిన అధికారం నీకు ఎవడిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం.
ప్రభుత్వం ఎప్పటికైనా అప్రమత్తం అవ్వాలన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. కాదని పేదలతో చెలగాటమాడితే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మూసీ నివాసితుల ఇళ్లు కూల్చివేసే ప్రయత్నం చేస్తే బుల్డోజర్లకు అడ్డం నిలబడతామన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయన్నారు. మూసీ నివాసాలపై ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. అధికారంలోనికి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ల జేబులు నింపే మార్గాలు అన్వేషిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఈ మూసీ ప్రక్షాళనని తెలిపారాయన. మూసీ నివాసితులకు బీజేపీ భరోసాగా ఉంటుందని చెప్పారు. అంతకుముందు బీజేపీ మూసీ నిద్రలో భాగంగా మలక్పేట శాలివాహన నగర్లో నిద్ర చేశారు. బీజేపీ నేతల బస్తీ నిద్రపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. సబర్మతి ప్రక్షాళనపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమంటున్నారు. మూసీ ప్రాజెక్టుకు మాత్రం ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు వద్దంటున్నారంటే గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిందా అని సీఎం నిలదీశారు. మూసీని బాగు చేయడం బీజేపీకి ఇష్టం లేదన్న రేవంత్ మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేలా షిండేను వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కిషన్ రెడ్డిని వాడుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. जब नरेंद्र मोदी जी साबरमती रिवर फ्रंट बनाए तो वो थाली बजता है, ताली मारता है, तो वहाँ पर 50,000 ज़्यादा परिवार लोगों को वहाँ से रिलोकेट किए. जब बहुत अच्छा लगा वो गुजरात मॉडल पूरा दुनिया में बोलने के लिए कोशिश किए. हैदराबाद में हम लोग तेलंगाना राइजिंग प्रोग्राम में तेलंगाना तरक्की करने के लिए कोशिश किए तो किशन रेड्डी जी ने उसको खराब करने के लिए कोशिश कर रहे हैं, क्योंकि गुजरात मॉडल को हम तेलंगाना राइजिंग एक काउंटर मॉडल है. तो कांग्रेस मॉडल अगर इस हिंदुस्तान में सब लोग जानने लगे तो गुजरात मॉडल तो फेल हो गए. तो इसीलिए मोदी जी के परिवार किशन रेड्डी को इस्तेमाल कर रहे हैं. यहाँ जैसा एकनाथ शिंदे जी, अजित पवार जी जो कोवर्ट काम कर रहा है ना, यहाँ के जनता को धोखा देने के लिए, वहाँ पर भी किशन रेड्डी उतना ही काम कर रहा है. బీజేపీ బస్తీ నిద్రపై ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మాట్లాడారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని బస్తీ నిద్ర చేశారని ఎద్దేవా చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వం మూసీ నదికి సంబంధించి మరి అక్కడ నిద్ర చేయటం చాలా సంతోషం. పకడ్బందీగా అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకొని అనునిత్యం ఆ ప్రాంతంలో నివసించే ఆ పరివారిక ప్రాంతానికి సంబంధించిన ప్రజలను వారి ఇబ్బందులను తెలుసుకోవాలంటే మొత్తం అక్కడ అన్ని తీర్ల ఏర్పాటు చేసుకొని మస్కిటో కాయిల్స్తో పాటు ఆల్ అవుట్లు ఏర్పాటు చేసుకొని ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని నిద్ర చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటికైనా ఆ ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంతవాసుల సమస్య అర్థమై ఉంటుందేమో. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న ఈ వ్యవహారం చివరికి ఎటు దారి తీస్తుందో చూడాలి.